రాకాలోకంకి స్వాగతం. ఒక కీలకమైనటువంటి పరిణామం గురించి వాళ్ళ చర్చిద్దాం. పత్రికల్లో ఇది పతాక శీర్షికగా రావడం లేదు, దీని గురించి అంతర్జాతీయ వార్తల్లో కూడా పెద్దగా రావడం లేదు, కానీ చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ఈ పరిణామము భారతదేశానికి ఎంతో మేలు చేసేటువంటి పరిణామం. దీని గురించి వాళ్ళ మనం చర్చిద్దాం. ఆస్ట్రేలియాకి శ్రీలంకకి మధ్య హిందూ మహాసముద్రంలో ఒక చిన్న ద్వీపం ఉంది. ఆ ద్వీపం పేరు కోకోస్ ఐలాండ్. దాన్ని కోకోస్ ఐలాండ్ అని అంటారు, లేకపోతే కీలర్ ఐలాండ్ అని కూడా అంటారు. ఒక 24 చిన్న చిన్న ద్వీపాలు ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఇది ఆస్ట్రేలియాలో అంతర్భాగం. పశ్చిమ ఆస్ట్రేలియా రాష్ట్రం ఏదైతుందో ఆ దాని అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి వస్తుంది. పశ్చిమ ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం ఈ రాష్ట్రం, ఈ చిన్న ద్వీపాల సమూహం నడుస్తుంది. ఈ కోకోస్ ఐలాండ్లో భారతదేశపు మిలిటరీ స్థావరం ఏర్పాటు కాబోతుంది. హిందూ మహాసముద్రపు మధ్య భాగంలో ఈ ఐలాండ్ ఏర్పాటు కాబోతుంది. దీనికి ప్రతిగా మనము మన ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, ఆస్ట్రేలియా సైన్యానికి మన అండమాన్ నికోబార్ ద్వీపాలలో ఒక ద్వీపంలో తన స్థావరం ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఇది పరస్పరంగా రెండు దేశాలకు ఉపయోగపడేటటువంటి పరిణామము. కోకోస్ ఐలాండ్లో భారతదేశం యొక్క టెలికమ్యూనికేషన్ సిగ్నలింగ్ ఎక్విప్మెంట్తో పాటు ఒక మిలిటరీ స్థావరం ఉండబోతోంది, ఎయిర్ ఫోర్స్ స్థావరం ఉండబోతోంది. అదేవిధంగా అండమాన్లో ఆస్ట్రేలియాకు చెందినటువంటి స్థావరం ఉండబోతోంది. దీని వ్యూహాత్మక ప్రాధాన్యం ఏమిటి? మొట్టమొదటి దీని గురించి చర్చించాలి. ఈ అండమాన్ నికోబార్ ద్వీప సమూహం ఏదైతే ఉందో, అండమాన్ నికోబార్ ద్వీప సమూహము బే ఆఫ్ బెంగాల్లో బర్మా సరిహద్దులకు ఒక 20-30 కిలోమీటర్ల దూరం నుంచి మొదలుపెట్టి ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్నటువంటి అనేక ద్వీపాల సమూహము. చిట్ట చివరి ద్వీపం ఏదైతే ఉందో, ఇందిరా పాయింట్ అంటారు దాన్ని. ఆ ఇందిరా పాయింట్ నుంచి 85 to 90 కిలోమీటర్స్ కనుక సముద్రంలో ప్రయాణం చేస్తే మనకి ఇండోనేషియాలోని ప్రధానమైనటువంటి ద్వీపం తగులుతుంది. కాబట్టి ఇంత వ్యూహాత్మకంగా అండమాన్ ఇంపార్టెన్స్ ఉంది. అండమాన్లో మన యొక్క సైనిక స్థావరాలు, ట్రై సర్వీసెస్ కమాండ్ అంటే వాయుసేన, అదేవిధంగా నేవీ, అదేవిధంగా మన భూసేన ల్యాండ్ ఆర్మీ ఏదైతే ఉందో, ఈ మూడిటి యొక్క ట్రై సర్వీస్ కమాండ్ అండమాన్ నికోబార్లో ఉంది. ఈ మన దేశం మొత్తానికి కంబైన్డ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రావడానికి చాలా కాలం ముందే వాజ్పేయి గవర్నమెంట్లో ఈ ట్రై సర్వీస్ కమాండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండమాన్ అత్యంత కీలక ప్రాధాన్యం ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి మనము మలక్కా స్ట్రైట్, ఇండోనేషియాలో జావా సముద్రం నుంచి, పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రానికి కలిపేటటువంటి మలక్కా జలసంధిలో జరిగేటటువంటి కార్యకలాపాలపైన మనము నిఘా వేయటానికి వీలుంటుంది. మలక్కా జలసంధి నుంచే దాదాపు ప్రపంచంలో జరిగేటటువంటి ఆయిల్ సరఫరా రవాణా ఏదైతే ఉందో, నియర్లీ 30% ఆఫ్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ ఇది మలక్కా స్ట్రైట్ ద్వారా జరుగుతుంది. కాబట్టి మలక్కా స్ట్రైట్లో మనము అండమాన్ ద్వీపాల్లో ట్రై సర్వీస్ కమాండ్ ఉండడం వల్ల మనము మలక్కా స్ట్రైట్ పైన నిఘా వేసి ఉంచడానికి మనకి వీలుంటుంది. అయితే మలక్కా స్ట్రైట్కి దిగువన ఇండోనేషియాలో మరొక 2 జలసంధులు ఉన్నాయి. 3 ప్రధానమైనటువంటి జలసంధులు ఉన్నాయి. మొట్టమొదటిది సుండా జలసంధి. ఈ సుండా జలసంధి జావా ద్వీపానికి, సుమత్రా ద్వీపానికి మధ్య ఉన్నటువంటి జలసంధి. ఇది మలక్కా స్ట్రైట్కి దిగువన ఉంటుంది. దానికి దిగువన లుంబోక్ జలసంధి ఉంటుంది. ఈ లుంబోక్ జలసంధి ఏదైతే ఉందో, లుంబోక్ ద్వీపానికి సుమత్రా ద్వీపానికి మధ్య ఉంటుంది. వీటి ద్వారా కూడాను సరకు రవాణా జరుగుతుంది, చైనాకు సంబంధించినటువంటి సరకు రవాణా జరుగుతుంది. దీనికి దిగువన మరొక జలసంధి ఉంది, దాని పేరు ఒంబోయ్ వేటార్. ఒంబోయ్ అనేటువంటిది ఒక ముఖ్య భూభాగము, వేటార్ అనే ద్వీప సమూహం, దీని మధ్య నుంచి కూడా ఒక జలసంధి ఉంది. మనం మొట్టమొదటి చెప్పుకున్నటువంటి సుండా జలసంధి ఏదైతే ఉందో, దీని విడ్త్ 2.4 కిలోమీటర్స్. లుంబోక్ జలసంధి ఏదైతే ఉందో అది ఒక 60 కిలోమీటర్స్ వెడల్పు ఉన్నటువంటి 120 కిలోమీటర్ల పొడవైనటువంటి జలసంధి. వీటి నుంచి జరిగేటటువంటి రవాణా, ముఖ్యంగా చైనా చేసేటటువంటి రవాణా గురించి తెలుసుకునే అవకాశం మన దేశానికి లేదు. ఎందుకంటే మనకి మలక్కా స్ట్రైట్కి ఎగువన ఉన్నటువంటి అండమాన్ మీద మాత్రమే నిఘా ఉంది. అక్కడ మాత్రమే, అండమాన్ దగ్గర నుంచి మాత్రమే మనం నిఘా వేయగలం. కింద ఉన్నటువంటి 3 జలసంధులు, లుంబోక్ జలసంధి,
అదేవిధంగా సుండా జలసంధి, ఆ తర్వాత వేటార్ జలసంధి ఏదైతుందో, ఈ 3 జలసంధులలో జరిగే రవాణా మీద నిఘా వేయాలన్నట్లయితే దక్షిణాన మనకు ఒక కేంద్రం అవసరం. ఆ కేంద్రము ఇప్పుడు మనకి కోకోస్ ఐలాండ్. ఈ కోకోస్ ఐలాండ్ చాలా ఆసక్తికరమైనటువంటి ఐలాండ్. ఒక 24 ద్వీపాలు కలిసి కోకోస్ ఐలాండ్ అవుతుంది. ఇందులో అన్నిటికన్నా పెద్ద ఐలాండ్ కోకోస్ ఐలాండ్ అనేది. దీనిని క్లూనీ రాస్ అనేటటువంటి ఒక వ్యక్తి 16వ శతాబ్దంలోనో 17వ శతాబ్దంలోనో కనుగొన్న తరువాత అక్కడ తన చిన్నపాటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి కూలీలను తీసుకొచ్చి అక్కడ కొబ్బరి వ్యాపారం చేయటం, కొబ్బరి వ్యవసాయము, దానిని ఎగుమతి చేయటం చేశారు. దాదాపు 300 సంవత్సరాల పాటు ఈ క్లూనీ రాస్ కుటుంబమే ఆ ద్వీపానికి అధిపతులుగా ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 1857లో, బహుశా మొదటి ప్రపంచ యుద్ధానికి కొంత ముందు, ఒక 60-70 సంవత్సరాల ముందు 1850స్లో బ్రిటిష్ వారు దానిని తమ చేజిక్కించుకున్నారు. ఈ ద్వీపాన్ని చేజిక్కించుకున్న తర్వాత దీనిని శ్రీలంక అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు. దీని పరిపాలన అంతా కూడా శ్రీలంక నుంచి జరిగేది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ జర్మన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించారు. దానిని బ్రిటిష్ అండ్ ఆస్ట్రేలియన్ పడవలు దానిని వ్యతిరేకించాయి. దీంతో నౌకాయుద్ధం జరిగింది. దాదాపు ఒక 300 మంది చనిపోయారు. ఆ తర్వాత ఇది ఆస్ట్రేలియా పరమైంది. రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా జపాన్ ఇక్కడ స్థావరం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది. దానిని అలైడ్ ఫోర్సెస్, అంటే అమెరికా, ఇంగ్లాండ్, రష్యాలతో కూడినటువంటి ఫోర్స్ ఏదో అది దాన్ని భగ్నం చేసి అక్కడ తమ యొక్క మిలిటరీ ఇంటెలిజెన్స్ స్థావరాన్ని పెట్టడం జరిగింది. ఇటీవలి కాలంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం చైనా ఇక్కడ డీప్ వాటర్ స్టడీస్ చేయటం ప్రారంభించింది. దాని అర్థం ఏంటంటే ఇక్కడ అసలు సముద్ర గర్భం ఏ రకంగా ఉంది అన్నది పరిశోధించేందుకు చైనా ప్రయత్నించింది. దాని ముఖ్య లక్ష్యం ఏంటంటే తన జలాంతర్గాములను ఈ ద్వీపానికి దగ్గరగా తీసుకుని రావాలి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ కోకోస్ ఐలాండ్ ఏదైతే ఉందో, 24 ద్వీపాల సమూహం ఏదైతే ఉందో, ఈ సమూహంలో భారతదేశము, ఆస్ట్రేలియా కలిసి మిలిటరీ స్థావరాలను నిర్మించేటటువంటి ఒప్పందం జరగబోతోంది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ భారతదేశానికి త్వరలో రాబోతున్నారు. ఈ కోవిడ్ లాక్డౌన్ పూర్తయిన తర్వాత ఆయన రాబోతున్నారు. అప్పుడు ఒప్పందం జరగబోతోంది. భారతదేశపు సైనిక స్థావరం ఇక్కడ ఉండబోతోంది. సిగ్నలింగ్ అండ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇక్కడ ఉండబోతోంది. ఈ హిందూ మహాసముద్రపు మధ్య భాగంలో ఉన్నటువంటి ద్వీప సమూహంలో మన యాక్టివిటీస్ ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఉత్తరంలో ఉన్నటువంటి అండమాన్ ద్వారా మనము మలక్కా స్ట్రైట్ మీద నిఘా వేసి ఉంచగలము. దక్షిణంలో ఉన్నటువంటి కోకోస్ ఐలాండ్లో మన స్థావరం ఏర్పాటు చేయడం ద్వారా మనము ఈ మిగతా 2 జలసంధులు ఏవైతే లుంబోక్ జలసంధి, మిగతా సుండా జలసంధి ఏవైతే ఉన్నాయో అక్కడ రవాణా, రాకపోకలు, సైనిక విన్యాసాలు, సైన్యాల కదలికలు, నేవీ కదలికల పైన మనం నిఘా వేసి ఉంచడానికి మనకి వీలు పడుతుంది. ఇప్పటికే చైనాను కట్టడి చేసేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ కలిపి డెమోక్రటిక్ క్వాడ్రిలాటరల్, అంటే ప్రజాస్వామ్య చతుర్భుజిని ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానిపైన చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. అందులో దాన్ని క్వాడ్ అని కూడా అంటారు. ఈ క్వాడ్ కూటమి ఏర్పాటులో భాగంగా ఈ కోకోస్ ఐలాండ్లో మన స్థావరం ఏర్పాటు కాబోతోంది. కాబట్టి ఇది రానున్న రోజుల్లో చైనా యొక్క ఆగడాలకు, చైనీస్ సైన్యం యొక్క కదలికలను కట్టడి చేసేందుకు ఇది చాలా ఉపయోగపడబోతోంది. భారతదేశానికి ఇప్పుడు ఇండోనేషియా యొక్క దక్షిణ భాగము హిందూ మహాసముద్రపు సెంట్రల్ రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్లో అధ్యయనాలు చేయడానికి, కదలికలు వేగవంతం చేసుకోవడం కోసము మనకి సౌకర్యం లభించబోతోంది. ఇది ఒక కీలకమైనటువంటి పరిణామము. ప్రపంచ జియోపాలిటిక్స్లో చాలా తీవ్రమైనటువంటి, గణనీయమైనటువంటి మార్పులు తీసుకుని రాగలిగేటటువంటి పరిణామము. దీనికి సంబంధించి త్వరలోనే ఒప్పందాలు జరగబోతున్నాయి. భారతదేశము తన యొక్క స్థావరాలను ఈ కోకోస్ ఐలాండ్లో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మన యొక్క రాకెట్ సిగ్నలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, రాకెట్లు మనం లాంచ్ చేస్తుండే వాటి యొక్క గతిని, కథలను పరిశోధన చేసేందుకు మనము బ్రూనైలో మన నేవీ, ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా మన ఖగోళ శాస్త్రవేత్తలు,
ఆస్ట్రోనమర్స్, అదేవిధంగా రాకెట్ సైన్స్కి సంబంధించినటువంటి నిపుణులు బ్రూనైలో మకాం వేసి ఉన్నారు. అక్కడి నుంచి మన రాకెట్ల కదలిక కానివ్వండి, సౌత్ చైనా సీకి సంబంధించినటువంటి నౌకల రాకపోకల మీద మనం నిఘా వేసేటటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి కోకోస్ ఐలాండ్లో జరుగుతున్నటువంటిది అత్యంత కీలకమైనటువంటి పరిణామం. రానున్న రోజుల్లో దీనిపైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరగబోతోంది. ఇది ఒక జియోపొలిటికల్ దృష్టితో చూసినట్లయితే చాలా అత్యంత కీలకమైనటువంటి సాహసోపేతమైనటువంటి పరిణామంగా మనము భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.